సీఎం రేవంత్ పర్యటనలో మంత్రి కొండా సురేఖ ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మేడారం సమ్మక్క సారళమ్మ అభివృద్ధి పనుల పరిశీలనకు సైతం మంత్రి హాజరు కాలేదు. గతంలో పరకాల నుంచి తన కూతురు పోటీ చేస్తుందని ప్రకటించారు కొండా సురేఖ భర్త కొండా మురళి. హోలీ పండుగ రోజున పరకాల నుంచి నేనే పోటీ చేస్తానంటూ కొండా సురేఖ కూతురు సుస్మిత సైతం ప్రకటించుకున్నారు. కొండా ఫ్యామిలీ ప్రకటన అలా ఉంటే ఇవాల్టి పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని బహిరంగ సభ వేదికగా ప్రకటించారు. వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిండ్రంటే మళ్ళోసారి వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది. ఈరోజు అనుభవం కలిగిన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం వల్ల మీ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పదే పదే సంబంధిత శాఖ మంత్రులతోనే కాదు ప్రత్యక్షంగా నన్ను ఎన్నోసార్లు వారు వస్తూ వారే రాకుండా మా పార్లమెంట్ సభ్యురాలు కావ్యమ్మని కడియం శ్రీహరి గారిని కూడా తోడు తీసుకొని వస్తుంటాడు నా మీద ఒత్తిడి చేయడానికి, ఈ పరకాల శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మొన్న ప్రకాష్ అన్నని గెలిపించిండ్రో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, ఏం జరుగుతోంది అసలు వరంగల్ కాంగ్రెస్లో? అనగా ఈ రోజు సీఎం పర్యటనలో మాత్రం రాజకీయ కలకలం వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గత కొద్ది రోజులుగా వరంగల్ రాజకీయ పరిణామాలు కనుక చూసినట్లయితే ఈ రోజు జరిగిన పరిణామాలకు కొండా సురేఖ హాజరు కాకపోవడం, అదేవిధంగా పరకాల బహిరంగ సభలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యేనే మరోసారి ఆశీర్వదించడం అనే దాన్ని మాత్రం రాజకీయంగా కలకలం వస్తుంది. ఈ ఉదయం నుంచి కూడా గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలను చూస్తుంటే రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ అదేవిధంగా కడియం శ్రీహరి పై చాలా గుసుగా ఉన్నారు. చాలా అనేక సార్లు కూడా కొండ దంపతులు కానీ అదేవిధంగా కొండ వాళ్ళ దంపతుల కుమార్తె కానీ కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ దేవాదాయ శాఖకు సంబంధించి ఏదైతే మేడారం జాతరలో దాదాపు 200 కోట్లతోటి ఏదైతే అభివృద్ధి పనులు చేశారో దాని పరిశీలన కూడా కొండ సురేఖ స్థానికంగా ఉండి కూడా రాకపోవడం కూడా చర్చనీయాంశం జరిగింది. అదేవిధంగా ములుగులో సంబంధించిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 కోట్లతోటి చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఆమె హాజరు కాలేదు. అదేవిధంగా పరకాలకు సంబంధించి గతంలో సురేఖ ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఇక్కడికైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, అక్కడికి కూడా వెళ్ళలేదు. ఈ నేపథ్యంలోనే ఏకంగా సీఎం మాట్లాడుతూ ఇక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో మరొకసారి రేవూరి ప్రకాష్ రెడ్డి ఆశీర్వదించండి అని చెప్పడంతో ఒకసారి ఈ కొండ దంపతులు కూడా కొంచెం అసన్వక్తి అవుతుంది. ఎందుకంటే కొండ దంపతులు రాకపోవడానికి గల కారణం ఇదేనా లేకపోతే యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి ఈ విధంగా అన్నారా కూడా ఆ రాజకీయ వర్గాల్లో కలకలం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మాత్రం ఆ ముఖ్యమంత్రి తోటి సాన్నిహితంగా ఉన్నారా లేదా, అంతకుముందు కూడా జూబ్లీస్ లో జరిగిన ఘటన కానీ అంతకుముందు జరిగిన ఘటన విషయంలో వీరిద్దరి మధ్య గ్యాప్ నడుస్తున్నట్టు మాత్రం ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ కడియం శ్రీహరి కానీ గతంలో అనేక సార్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కొండ దంపతులు మమ్మల్ని వ్యక్తిగతంగా కూడా కామెంట్ చేస్తున్నారని. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన రావడం మాత్రం రాజకీయంగా కలకలం చెప్పొచ్చు. అదొకటే విషయం కాకుండా ఏదైతే రేవూరి ప్రకాష్ రెడ్డి ఏదైతే పరకాల నియోజకవర్గం ఉందో అది హన్మకొండ డీసీసీ ప్రెసిడెంట్ కిందకి వస్తుంది. అయితే డీసీసీ ప్రెసిడెంట్ గతంలో పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు విగాల వెంకటరామరెడ్డి. డీసీసీ అధ్యక్షుడు కూడా ఈ సమావేశానికి పరకాల బహిరంగ సమావేశం పిలవకపోవడం కూడా రాజకీయంగా కలకలం ఉంటుంది. ఏదైనా అనుశ్రీ వరంగల్ లో మాత్రం ఈ రోజు జరిగిన పరిణామాలు మాత్రం కాంగ్రెస్ లో మాత్రం కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. అనుశ్రీ, థ్యాంక్ యూ శ్రీధర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.